హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఇక్కడ వచ్చేసి ఇంకా ఫైనల్గా వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట, షిఫ్టింగ్వి. కిచెన్ అంతా చేసేసిన తర్వాత నెక్స్ట్ మేము బెడ్రూమ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ మా చెల్లి హెల్ప్ చేసింది అనమాట. ఆల్రెడీ నేను పెట్టిన తర్వాత అంటే కింద షీట్స్ సరిపోవనేసి మళ్ళీ తీసామన్నమాట. అందులోకి మార్చడం ఇందులోకి మార్చడం ఎక్కడ పెట్టినా సెట్ అవ్వట్లేదు. ఫస్ట్ రోలోనేమో నావి పెట్టేశాను. నేనేం క్లీనింగ్ చేసుకుంటూ వస్తున్నాను చీపిరితోటి. మడత పెట్టిన బట్టలన్నీ ఇంకా అలాగే ఉన్నాయి కదా, అవన్నీ ఏమో మా చెల్లి పెట్టేసింది అనమాట. అన్నీ ఫోల్డ్ చేసి బెడ్ పైన పెట్టేశాను నేను, మా అమ్మ. నెక్స్ట్ ఇంకా నేను చీపురు తీసుకొని క్లీన్ చేయడం, షీట్స్ వేయడం, సెల్ఫ్లు అవన్నీ చేస్తూ ఉన్నాము. ఇంకా ఫస్ట్ ఏమో నావి పెడదాం అనుకున్నాం బట్టలు, అందులోనేమో సెట్ అవ్వలేదు. ఇంకా ముందు రోజైతే గృహప్రవేశానికి వ్రతానికి వేసుకున్న బట్టలన్నీ కూడా దాంట్లోనే ఉండిపోయాయి అన్నమాట. అవన్నీ కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని ఒకసారి ఆ తర్వాత ఇంకా సెల్ఫ్లో వేసే సీట్స్ అయితే వేసేసుకున్నాము. దానిపైన సర్దేశాము. ఒకసారి నీట్గా పెట్టేసి సేమ్ బిరువాలానే మనం ఎంత నీట్గా పెట్టినా మళ్ళీ హడావిడిగా ఉన్నప్పుడు తీస్తూ ఉంటాం కదా మొత్తం అంతా, అలాగే అనమాట. ఇంకా దీవెన కూడా పక్క నుండి చిన్న చిన్నవన్నీ ఫోల్డ్ చేస్తుంది. టవల్స్, బ్లౌజ్ పీసెస్, ఇంకా అవన్నీ వచ్చినవన్నీ కూడాను. ఇవన్నీ కొత్త బట్టలు అనమాట. ఆ రోజు ఇంక ఇంటికి వెళ్ళినప్పుడు దీంట్లో పెట్టేసుకొని లాక్ వేసేసి వెళ్ళిపోయాము. ఇవన్నీ కూడా ఇంకా స్టిచ్చింగ్కి ఇవ్వాల్సినవి, నెక్స్ట్ ఇంకా అన్నీ సర్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. టవల్స్ కూడా నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు తీసుకొచ్చాను. ఒక 7 8 కొత్త టవల్స్ తీసుకొస్తే అన్నీ మామూలుగా కూరాడు కుండకి, నీళ్ళ బిందెలకి, వాటికి ఎత్తుకోవడానికి యూజ్ అవుతాయి అనేసి మొత్తం అన్నీ తీసుకొచ్చాను. ఇంకా దీవెన కూడా ఆ రూమ్లో ఉన్నవి కూడా అన్నీ తీసుకొస్తుంది అనమాట. పక్కనేమో నేను అమ్మ పక్క రూమ్లో మడతేస్తూ ఉంటే దీవెన తీసుకొచ్చి ఇక్కడ పెడుతూ ఉందన్నమాట. వేటికి వాటి టీషర్ట్స్, షార్ట్స్ అవన్నీ. ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా అందిస్తూ ఉంటే ఇంకా మా చెల్లెమో దాంట్లో పెట్టేస్తుంది లైన్ వైజ్గా. అంటే అందరం ఒకేసారి మడతేస్తే మడత పెట్టినవన్నీ మళ్ళీ కింద పడిపోతూ ఉన్నాయి. సిల్క్వి, శారీస్, హాఫ్ శారీస్ ఇవన్నీ ఉంటే ఒకళ్ళు ఇద్దరు మడత పెట్టడము, నెక్స్ట్ ఇంకొకళ్ళు సెల్ఫ్లో పెట్టడం చేస్తూ ఉంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కదా అనేసి మేము అట్లయితే చేసామన్నమాట. ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుంటున్నాము. దీవెన రూమ్ క్లీన్ చేస్తుంది అనమాట. షీట్స్ వేయడము, దులపడము, దాన్ని కొంచెం స్టిక్ చేసేవి తీసుకుందాం అనుకున్నాను. మళ్ళీ స్టిక్ చేసేవి అయితే తర్వాత కొంచెం గమ్లాగా అయిపోతుంది, అది కొంచెం చిరిగినప్పుడు మళ్ళీ వేరేది అంటించాలంటే అని మళ్ళీ దాన్ని వద్దనుకొని మళ్ళీ నార్మల్ షీట్సే వాష్ చేసుకునేవి తీసుకున్నాను అనమాట. ఎప్పుడైనా డస్ట్ వచ్చినా వాష్ చేసుకొని మళ్ళీ తర్వాత యూజ్ చేసుకోవచ్చు. అలాంటివి అయితే యూజ్ చేసాము. ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం అన్ని బెడ్ మీద పరిచేసాము అనమాట. ఫస్ట్ ఏది ఉన్నా అన్ని బెడ్ మీద పెట్టేసి కింద అయితే ఇంకా క్లీన్ చేయలేదు, ఓడవలేదు, అందుకే అన్నీ కింద పెట్టలేదు. బెడ్షీట్స్, మ్యాటు, బ్యాగ్స్, కొత్త బట్టలు, పాతవి అన్నీ కూడాను. ఆ రూమ్లో సెల్ఫ్స్ అయితే పేపర్స్ వేయడం అయితే అయిపోయింది. కాకపోతే వీడియో ఒకటి ఇటు అయిపోయింది అనమాట. ఎందుకంటే ఫస్ట్ దీవెన అవి మడత పెట్టేశాం కదా, అవన్నీ జారిపోతూ ఉన్నాయి అనమాట ఒకదానిపైన ఒకటి. ఈ స్ట్రాబెర్రీ షీట్స్ ఏమో ఇది కొంచెం పూజ యూనిట్ దగ్గర నేను చెప్పాను కదా, ఆయిల్ లీక్ అవ్వకుండా దానికోసం తీసుకొచ్చాను. ఈ నార్మల్ షీట్స్ అయితే కిందికి ఆయిల్ దిగుతుంది. ఇప్పుడు ఇది తీసుకొచ్చిందేమో కొంచెం ఫైబర్ టైప్లో ఉంటుంది అనమాట, ప్లాస్టిక్ లాగా. అదైతే ఆయిల్ కానీ ఏదన్నా ధూప్ స్టిక్ ఏదైనా పడినా తొందరగా ఇది అవ్వకుండా ఉంటుందనేసి ఒక బండిల్ మాత్రం దాని వరకే తీసుకొచ్చాము. దాంట్లో కొంచెం మిగిలిందనమాట సరిపోగా. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి రెగ్యులర్ షీట్స్. ఒక్కొక్కటి 250 300 పడింది ఒక్కొక్క బండిలు. చూస్తే అంత లావుగా ఉంది కానీ కనీసం 2-3 సెల్ఫ్లకు కూడా రాలేదంటే. సెల్ఫ్స్ అంటే రూమ్లలో అట్లా పెద్ద పెద్ద సెల్ఫ్స్ కాదు, మనకి లైన్ ఉంది కదా ఒక లైన్ సెల్ఫ్స్, అలా అనమాట. మొత్తం అంతా ఇంకా కట్ చేసుకుంటూ చేసాము. పూజ యూనిట్ అయిపోయిన తర్వాత సరుకులన్నీ సర్దేసుకున్న తర్వాత నెక్స్ట్కి కిచెన్ ముందు రోజే అయిపోయిందని చెప్పాను కదా, ఇవి వచ్చేసి బట్టలు అనమాట. అంటే చూడడానికి కొంచెం చిన్నగా అనిపించింది కానీ చాలా బట్టాయి. ఇప్పటికి కూడా ఇంకా ఖాళీగా ఉంది, ఎందుకంటే నేను ఎప్పటికీ అప్పుడే తీసేస్తూ ఉంటాను. పాతవి డ్రెస్సెస్ అయినా, పిల్లలవైనా, నైటీస్ అయినా, ఏవైనా సరే ఇంకా కొన్ని రోజులు వేసుకోవట్లేదు అంటే ఇంకా అది మనకు అవసరం ఉండదని అర్థం అనమాట. కాబట్టి తీసేయడం బెటరు. స్పేస్ అయినా వస్తుంది, కొంచెం నీట్గా ఉంటుంది పెట్టుకోవడానికి. ఏవైతే యూజ్ చేస్తానో అవే ఉంచుకుంటాను ఎక్కువగా. అంటే ఎప్పుడైనా యూజ్ అవుతుండే కొత్త బట్టలు అంటే ఏమో కానీ మామూలుగా రెగ్యులర్గా వేసుకునేవి ఇంకా మనం డైలీ దాన్ని యూజ్ చేయట్లేదు, ఎక్కువగా అవసరం లేదు అనుకున్నప్పుడు మాత్రం తీసేయడం బెటర్ అనమాట. అలాగే అక్కడ తీసేసాను. మొన్న ఈ మధ్య ఇల్లు క్లీన్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఇక్కడికి వచ్చినాక కూడా కొన్ని తీసేసాను. అందుకే కొంచెం ఫ్రీగా అయిపోయిందనమాట. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన లగేజ్ అంతా మొత్తం అన్నీ ఒకే దాంట్లో వేసేసారు. చాలామంది అడిగారు, బీరువా కూడా వాళ్ళే తీస్తారా, మీరేం తీయరా అని. మొత్తం
చెక్ చేసుకున్నాకనే మాకు కావాల్సిన ఇంపార్టెంట్వి కానీ ఇంకేదైనా ఉంటాయి కదా ఫైల్స్ పేపర్స్ అవన్నీ దగ్గర ఉంచేసుకున్నాము. ఆ తర్వాత బట్టలన్నీ కూడా వాళ్ళే ఫోల్డింగ్తో సహా దాంట్లో పెట్టేశారనమాట, ప్యాకింగ్ చేయడము. అట్లా ఒక షీట్ మెజర్మెంట్స్ తీసుకుంటే ఇంకా నెక్స్ట్ అన్నీ కూడా దాని ప్రకారమే అన్నీ కట్ చేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళాము. ఏది ఎక్కడ పెట్టాలో ఎటు సైడ్ పెట్టాలో ఇక ఇది వీడియో చూస్తే అర్థమవుతుంది అనమాట. ఒకసారి నా ఇటు పెట్టేసి కొంచెం లేడీస్కి ఎంతైనా ఎక్కువగా ఉంటాయి కాబట్టి డ్రెస్సెస్ శారీస్ అవన్నీ ఫస్ట్ రైట్ సైడ్ పెడదాం అనుకోండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇట్లా చూస్తే లెఫ్ట్ సైడ్ అనమాట నా పెడదామనేసి అనుకున్నాను. అక్కడ డ్రాస్ వచ్చాయి కదా, మళ్ళీ ఆ సెల్ఫ్ ఖాళీగా ఉండండి వేస్ట్ అయిపోయింది కదా, నావి సరిపోవట్లేదు అనమాట. కొత్త డ్రెస్సు పాత డ్రెస్సెస్ నైటీస్ శారీస్ బ్లౌజ్ పెట్టికోట్స్ ఇవన్నీ సరిపోవట్లేదు అనేసి దాంట్లో సర్దిన బట్టలన్నీ మళ్ళీ తీసి ఇటు రైట్ సైడ్ దాంట్లో పెట్టాల్సి వచ్చింది. అప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఇంకొంచెం స్పేస్ కూడా ఉంది, ఇంకా పడతాయి, కాకపోతే నేనే కొంచెం వేటికి వాటి సపరేట్ చేసి పెట్టేశాను. ఇవన్నీ మా దీవెన మాప్ శారీస్ దాంట్లోకి వెళ్తున్నాయి అనమాట, ఆ రూమ్లోకి. అట్లా జరిగింది. ఈ బట్టలన్నీ కూడాను నాకు ఈజీగా మార్నింగ్ 11కి స్టార్ట్ చేస్తే టిఫిన్ తిని ఈవినింగ్ 6:30 7 అయిందనమాట టైము. బట్టలు అయిపోయింది, ఎందుకంటే కొత్తవన్నీ ఒక పక్కన పెట్టేశాను, ఐరన్ చేయించాల్సినవన్నీ ఒక పక్కన పెట్టేశాము, వాష్ చేయాల్సినవన్నీ బయట పెట్టేశాము. ఇంకా ఓన్లీ అక్కడి నుంచి తీసుకొచ్చిన బట్టలు మాత్రమే కాబట్టి క్లీన్ చేసుకుంటూ పేపర్స్ వేసుకుంటూ సర్దుకుంటూ ఎవరు వాళ్ళు పెట్టుకుంటూ అందులో వెతుక్కోవడం పని అయిపోయింది అనమాట ఎక్కువగా. ఇంకా నించొని నడులు నొప్పి వచ్చేస్తున్నాయి అనేసి కూర్చొని మడత పెట్టేశాము. ఎట్లాగంటే అసలు చేతులు కాళ్ళు రావట్లేదు అనమాట, అంత ఇదైపోయింది. అందులో ఒకటి ఏవి ఎక్కడ ఉన్నాయో కూడా దొరకట్లేదు అనమాట. ఒక్కొక్కటి దొరకంగా అందులో వెతుక్కొని ఏ సెట్కి ఆ సెట్ పెట్టేసుకున్నాను. ఇలాగా మొత్తం నా డ్రెస్సెస్ అయితే ఇంకా లోపలనే టాప్ ఫోల్డ్ చేసేసుకొని దాంట్లోనే బాటమ్ అండ్ దుపట్టా కూడా వేసేసి ఇలా పెట్టేసుకున్నాము. అన్నీ దొరికిన తర్వాత ఏది దొరికితే దాన్నే మడత పెట్టేస్తున్నాం అనమాట. ఇంకా కొత్త టవల్స్ అన్నీ కూడాను ఒక కవర్లో పెట్టాము. ఇంకా అవి వాడుకోవడానికే యూజ్ చేస్తాను. ఎవరికైనా పెట్టాలంటే కొత్త టవల్సే తీసుకొచ్చి పెడతాము. ఆల్రెడీ ఒకళ్ళకి పెట్టినా ఒకళ్ళు పెట్టకూడదు అంటారు కదా, బ్లౌజ్ పీసెస్ అవన్నీ. అట్లా పూజ గదిలో కింద వేసుకోవడానికి అట్లా యూజ్ చేస్తూ ఉంటాను, ఏదైనా పండగలు అట్లా ఏదైనా ఆ టైంలో. టవల్స్ కూడా మేమే వాడుతూ ఉంటాం అనమాట. కొంచెం పాత టవల్సే యాక్చువల్గా కాటన్ టవల్సే మనకి హెడ్ బాత్ చేసినప్పుడు మంచిగా యూజ్ అవుతూ ఉంటాయి అనమాట. వాటర్ పీల్చడం అలాంటివి ఎక్కువ వెయిట్ లేకుండా తలపైన అవే మంచిగా అనిపిస్తుంది. ఇంకా అవి కొంచెం పాతగా అయ్యేంత వరకు వాడేసి మళ్ళీ కొత్త టవల్స్ తీస్తాను. ఎవరికైనా పెట్టాల్సి వస్తే మళ్ళీ అవి కొత్తవే తీసుకొచ్చి పెడతాము, ఉన్నవి పెట్టకూడదు అని అంటారు. అందుకే నేను ఇంతకుముందు అట్లా చేసేది, కానీ మనకి తెలియనప్పుడు ఓకే, తెలిసిన తర్వాత అట్లా చేయకూడదు కదా, అందుకనేసి ఇంకా కొత్త ఉంటేనే పెడతాను, బ్లౌజ్ పీసెస్ అయినా టవల్స్ అయినా. ఇక్కడ వచ్చేసి ఇంకా ఎవరికి దొరికింది వాళ్ళకైతే మడతీసి పెట్టేస్తున్నాం అన్నాము. నేనైతే ఫోల్డ్ చేసేస్తున్నాను. మా అమ్మ కూడా ఏ సెట్కి ఆ సెట్ దొరికిందలా నాకు ఇచ్చేస్తూ ఉందనమాట. ఇంక నేను అక్కడ మా చెల్లెని స్టూల్ వేసుకొని కూర్చొని పెడుతుంది, ఎందుకంటే అప్పటికే ఏసీ ఫిట్ చేయడం అయిపోయింది. ఇంకా ఏసీ ఆన్ చేసి ఎండలు అయితే మండిపోతున్నాయి. ఆల్రెడీ అలసిపోయామని చెప్పాను కదా, బాగా నిద్ర ఒకటి లేదు ముందు రోజు 2-3 రోజుల నుండి సరిగ్గా. వేడి ఒకటి అయిపోయింది, ఎండ మొత్తం అంతా హీటు షిఫ్ట్ అవ్వడము, అక్కడ మొత్తం అంతా ఇది అవ్వడం. ఇంకా తెలుసు చాలామందికి ఇల్లు షిఫ్ట్ అయిన వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నాకు కూడా తెలుసు. అందులోనే సమ్మర్లోనే ఎక్కువ అవుతూ ఉంటాము, అక్కడే ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకా అట్లా తెలుస్తూ ఉంటుంది అనమాట మనకి. ఆ బాధ ఏంటో తెలుస్తుంది షిఫ్ట్ అయ్యే వాళ్ళకి, అంత ఘోరంగా ఉంటుంది. అందులో మొత్తం తీసి పెట్టాలి కదా, మళ్ళీ ఎక్కడెక్కడ ఏమున్నాయో ఏమి లేవో అని ఎత్తుక్కుంటూ అన్నీ చూసుకుంటూ పెట్టుకోవాలి జాగ్రత్తగా. మళ్ళీ పెట్టిందని ప్రతి ఒక్కటి కొన్ని అయితే ఫొటోస్ తీసుకున్నాను నేను ఫోన్లో, ఇంపార్టెంట్వి ఎక్కడ పెడుతున్నాను, కీస్ పేపర్స్ అవన్నీ. తర్వాత గుర్తుండదు, వెతుక్కోవాల్సి వస్తుంది కొంచెం అలవాటు అయ్యేంతవరకు, కొత్త ప్లేసెస్ కదా. అట్లా తీసుకొని పెట్టుకుంటే ఈ ఐడియా ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి. ఏదైనా మనం రిమోట్ కానీ లేదంటే కీస్ కానీ ఇంకేదైనా కొన్ని వస్తువులు పేపర్లు ఇలాంటివి ఇంతకుముందు వెతికి తిట్లు తినేదాన్ని అనమాట. ఇప్పుడు ఏది ఎక్కడ పెడుతున్నాము అంటే ఏ ప్లేస్లో పెడుతున్నాము నాకు గుర్తుండేలాగా ర్యాండమ్గా కొన్ని ఫొటోస్ తీసి పెట్టుకుంటా అనమాట. ఇప్పుడు ఈ మధ్య అలవాటు అయింది, అది ఈజీ అనిపిస్తుంది అనమాట. అట్లా చేస్తే ఇంకా టక్కున దొరికేస్తుంది. లేదంటే ఇంకా రెగ్యులర్గా చేస్తూ ఉంటే కొత్త ప్లేస్ కాబట్టి అలవాటు అవ్వదు. రెగ్యులర్గా తీస్తూ పెడుతూ ఉన్నామంటే ఇంకా అలవాటు అయిపోతుంది కాబట్టి అప్పుడేం అవసరం ఉండదు. ఎవరికైనా కావాలంటే ఫాలో అవ్వండి ఇది.
పెట్టి మర్చిపోయాలి. నాలాగా మతిమరుపు ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది. చూడండి మొత్తం అన్నీ ఎటు అటు ఏది ఎక్కడ ఉంది దొరకట్లేదు అసలు. మొత్తానికైతే డ్రెస్సెస్ అన్నీ నా డ్రెస్సెస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సగం బెడ్ ఖాళీ అయిపోయింది. మా అమ్మ శారీస్ అన్నీ పెట్టేస్తుంది అనమాట 1 by 1. అదేం మడతలేం తీయలేదు మేము, అట్లాగే ఉన్నాయి కాబట్టి దాన్నే కొంచెం సెట్ చేసి కొంచెం అటు ఇటు సర్దేసిన తర్వాత దానికి సంబంధించిన బ్లౌజులు అవన్నీ కూడాను ఇంకా అట్లా పెట్టేసింది. నేను దుప్పట్టా ఒకటి ఇంతకుముందు ప్లేస్ లేక ఎప్పుడు ఏది తీస్తే హడావుడిగా షూట్కి వెళ్ళినప్పుడు అటు ఇటు తీసేసి మొత్తం అంతా అక్కడోటి పెట్టేది. దాన్ని ఎత్తుకునేసరికి నాకు చిరాకు వచ్చేది. దానికి బదులు వేరేది ఏది దొరికితే అది వేసుకుని వెళ్ళేదని ఈసారి మాత్రం దానికి సెట్ పెట్టేసుకున్నాను అనమాట. అలాగా ఒకటి తీసే సరిపోతుంది, డ్రెస్ ఇంకా సెట్ అయిపోతుంది అనమాట. దుప్పట్టా, బాటమ్, టాప్ ఇవన్నీ కూడాను ఒకే దగ్గర ఉంటాయి. ఇంకా నెక్స్ట్ నావైతే అయిపోయిన తర్వాత ఇంకా మా వారివైతే స్టార్ట్ చేసామన్నమాట. ఈజీగానే అయిపోయింది. బట్టలేం పెద్దగా అనిపించలేదు, కాకపోతే చేతులు నొప్పి వచ్చాయన్నమాట చేసి. ముందు రోజు నుండి గిన్నెలు తోమడము, సర్దడము వీటి వల్ల కొంచెం ఎక్కువగా అలిసిపోవడం, నించోవడమే కదా. ఇది బట్టలు అయ్యేసరికి కొంచెం అందులో బెడ్రూమ్లో బెడ్ ఉంటుంది, ఏసీ ఆన్ చేసుకొని చేసాం కాబట్టి అంతగా ఏం అనిపించలేదు. కాకపోతే ఫాస్ట్గానే అయిపోయింది. ఎందుకంటే అందరం అంటే ముగ్గురు ఉన్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది. మ్యాక్సిమం అన్నీ ఫోల్డింగ్ రెగ్యులర్గా వేసుకునే కాకుండా అప్పుడప్పుడు వేసుకునేవి అయితే అన్నీ ఫోల్డింగ్తోనే ఉన్నాయి. శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ కొంచెం రెగ్యులర్వి కొన్ని వాళ్ళు తీసేటప్పుడు ఏమైనా అటు ఇటుగా అయినవి మాత్రం అయిపోయాయి. కానీ నెక్స్ట్ ఇంకా మిగిలినవన్నీ యాస్టీజ్ ఎట్లున్నాయో అట్లనే వచ్చేసాయి అనమాట. ఇంకా బాక్స్లో ఫోల్డింగ్ చేస్తే, కార్డ్బోర్డ్ బాక్స్లో ఫోల్డింగ్ చేస్తే ఎట్లున్నాయి అట్లా వచ్చాయి. కాకపోతే అవి చేయడం ఏంటంటే మనకి ఏది ఎందులో ఉందో కొంచెం ఎత్తుక్కోవడం కష్టము. అందులో లోకల్లో కాబట్టి కొంచెం అక్కడ ఏం చేయరంటే కొంచెం సెన్సిటివ్ ఐటమ్స్ ఉంటే మాత్రం థింగ్స్ ఏదైనా అట్లా చేస్తారు. కానీ నార్మల్ బట్టలు అయితే నాకు ఇదే ఈజీ అనిపించింది. అంటే ఏ ర్యాక్కి ఆ ర్యాక్, ఏ సెల్ఫ్కి ఆ సెల్ఫే మొత్తం అంతా వాళ్ళు ఒక బెడ్షీట్లో వేసి పెట్టేశారు కాబట్టి నాకు తీసుకొని ఇవి బట్టలు ఇవి గిన్నెలు అనేది అర్థమైందనమాట. 2 years బ్యాక్ అమ్మ వెళ్ళినప్పుడు మాత్రం మొత్తం అన్ని డబ్బాలో పెట్టినప్పుడు మాత్రం ఏ డబ్బాలో ఏముందో ఏది ఎక్కడుందో ఇంటి నిండా డబ్బాలే ఉండేవి. అవి ఓపెన్ చేయడానికి సగం టైం పట్టేదనమాట. కాబట్టి నాకు ఇదే ఈజీగా అనిపించింది. దగ్గర కాబట్టి కొంచెం బెటర్. ఇంటి నిండా సామాన్లు కూడా లేకుండా డబ్బాలు తీసుకెళ్ళి పడేయకుండా నా దగ్గర ఉన్న పాతవి కార్డ్బోర్డ్ బాక్సెస్ కూడా ఇంకా ముందు ఉండే అని చెప్పాను కదా పైన, అవి కూడా తీసి అన్నీ సర్దేశాము. ఇప్పుడు ఒక డబ్బా కూడా ఉంచలేదు, ఎందుకంటే అవి ఉంచితే ఇంకెక్కువ చెదలు వస్తుందంట. న్యూస్ పేపర్స్ కానీ ఎక్కువగా కార్డ్బోర్డ్ బాక్సులు కానీ వుడ్ వర్క్ చేసిన ఇంట్లో ఉంటే ఎక్కువ చెదలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా లేకుండా చూసుకోవడం బెటర్. అంటే నాకు తెలిసింది, నేను విన్నది దాని ప్రకారం అదనమాట. ఎవరైనా ఉంటే కనుక కొంచెం స్కిప్ చేసేసేయండి. మా అమ్మ వాళ్ళు మా చెల్లి లేకపోతే కనుక నాకైతే ఇప్పటిదాకా కూడా అయిపోకపోవు. ఎందుకంటే ఇంట్లో పని చేసుకుంటూ పిల్లలకి వండి పెట్టుకుంటూ ఇంట్లో పనికి వంటకి ఇవి సర్దుకోవడానికి చాలా టైం పట్టేది. ఇప్పటిదాకా కూడా ఇంకా ఉంటూనే ఉండేదన్నమాట నా పని. కాబట్టి వీళ్ళ ఇద్దరు ఉండడం వల్ల చాలా హెల్ప్ అయిపోయి నాకు ఒక 1 week 8 daysలో అయితే కంప్లీట్ అయింది. మిగిలిన ఒక 2-3 days అవి సెట్ చేయడము, మళ్ళీ ఇక మనం తీసినవన్నీ డస్ట్ అంతా క్లీనింగ్ చేసుకుంటూ రావడం, పైన కబోర్డ్స్ అన్నీ, విండోస్ అవన్నీ ఇల్లు ఊడ్చడము, తోడవడం, మళ్ళీ ఒకసారి క్లీనింగ్ చేయడానికైతే ఒక 2 days అయితే పట్టిందనమాట. అప్పుడు కొంచెంగా రెస్ట్ దొరికింది. లేదంటే ఆ 8 రోజులు అసలు నార్మల్గా టైం తినేసరికి 11 అయ్యేది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 11 అయ్యేది, డిన్నర్ లంచ్ ఏమో 3-4 అయ్యేది, అలాగయ్యేది. ఆ తర్వాత కొంచెం సామాన్లు ఎక్కడొక్కడ సెట్ అయిన తర్వాత ఇంట్లో మొత్తం ఇంటి నిండా లేకుండా ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా, అలాగనమాట. ఏ రోజు తీసిన వీడియో ఆ రోజు సపరేట్గా తీసేసాను. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. ఎందుకంటే మన రెగ్యులర్ వీడియోసే వ్లాగ్స్ కాబట్టి ఇంకా ఇలాగే ఉంటాయి. ఇంతవరకు అయితే వచ్చేసిందనమాట మన పని. ఫైనల్గా ఇంకొక 2 days అయితే ఇంకో క్రాకరీ యూనిట్ ఒకటి ఉంది. ఆ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన బాక్సెస్ అయితే అవి ఉన్నాయన్నమాట. ఇల్లు మారినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక 3-4 ఉంటేనే, నాకున్న కొన్ని సామాన్లకి కొన్ని బట్టలకే ఇలాగైతే ఇంకెక్కువ సామాన్లు, డబ్బాలు బట్టలు ఎక్కువగా ఉన్నా, గిన్నెలు ఎక్కువగా ఉన్నా అవన్నీ తీసి కడగడము, తోడవడము, అమ్మో చాలా పెద్ద పని. అసలు ఏడుపు వచ్చేస్తానమాట.
ఇంకా కొన్ని సార్లు అయితే చేసిన తర్వాత ఇది సెట్ అవ్వలేదు అంటే ఇంకా కూర్చొని ఏడవడం ఒకటే తక్కువ అవుతుంది. ఇంకా అట్లుండేది. ఒక్కళ్ళు చేసుకోవాలంటే మాత్రం చాలా ఇంకా లేవని కూడా లేవరనమాట. అందులోని సమ్మర్లోనూ పిల్లల్ని చూసుకుంటూ అవి ఇటు ఇటు అయిపోయేసరికి కొంచెం ఎంతైనా ఇదవుతుంది. ఫైనల్గా అయితే ఆ బెడ్రూమ్ అయిపోయింది. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మళ్ళీ షీట్స్ వేసేసుకొని ఇవైతే సర్దేస్తున్నాము. ఇందులో దీవెన హాఫ్ శారీసు, బ్లౌజెస్, తనకు సంబంధించిన రెగ్యులర్వి, ఇంకా పాత యూనిఫామ్స్ అవన్నీ ఉంటే మొత్తం అన్నీ తీసేశాను. ఎందుకంటే మళ్ళీ అవి అట్లనే పెట్టుకుంటే మళ్ళీ ఎట్లయినా టైం మనకి స్పేస్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. ఎట్లాగో వేసుకోరు కాబట్టి ఏం యూజ్ ఉండదు. దీంట్లో కూడా షీట్స్ అన్నీ కట్ చేసేసుకొని ఇంకా పెట్టేస్తున్నాను. మా దీవెన్ బాబు సెల్ఫ్కి మాత్రం సరిపోలేదు. పాతది శాల్వా ఉంటే ఒకటి లాస్ట్ ర్యాక్లో అది వేశాను. మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు ఒక 2 డేస్లో బయటకు వెళ్తే కనుక మళ్ళీ తీసుకొచ్చేసి దానికి కూడా షీట్ అది పెట్టేసామంటే ఇంకా ఫైనల్గా అన్నిటికీ కరెక్ట్ సరిపోయినట్టు. ఇవి చూస్తే ఇంత లాభం ఉంటాయి, 300 ఒక్కొక్కటి బండిల్. కాకపోతే పెద్దగా ఏమంత ఎక్కువేం రాలేదు, ఒక 4-5 సెల్ఫ్స్కి అలా వస్తుందన్నమాట. అట్లా నాకు 4-5 పట్టాయి. ఇంకొకటి అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇంకొకటైతే క్రాకరీ యూనిట్ దగ్గర మాత్రం నేను గ్లాసే వచ్చింది కాబట్టి ఏం వేయలేదు. కబోర్డ్లలో వేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకా అక్కడ కూడా పెద్దగా ఏం యూజ్ చేయలేదన్నమాట, ఏం వేయలేదు. టీవీ యూనిట్ దగ్గర డ్రాస్లో కూడా ఏం వేయలేదు. కొంచెం మామూలుగా ఏముందంటే కొంచెం ప్యాచ్ వర్క్స్ ఉన్నాయన్నమాట, చిన్నవి. వాడుతూ ఉంటే తెలుస్తుంది ఏది సాఫ్ట్ క్లోజింగ్ అవుతుంది, ఏది అవ్వట్లేదు అనేసి. అట్లా మా దీవెనమ్మ కూడా చాలా హెల్ప్ చేసింది ఆ 3 రోజులు. అన్నీ తన బట్టలు తను సర్దుకోవడము, ఫోల్డింగ్ చేయడము, ఆర్నమెంట్స్ అన్నీ బాక్స్ పెట్టేసుకోవడం, సర్దుకోవడము. కాబట్టి ఈజీగా ఇలా మడత పెట్టి ఇచ్చేస్తూ ఉంటే తొందరగా అయిపోయింది. రెగ్యులర్గా షూటింగ్ వాడేవి మాత్రం పైన పెట్టేశాను. రెగ్యులర్గా వాడేవి వాళ్ళకి అందేలాగా సెకండ్ రోలో, థర్డ్ రోలో అలా పెట్టేశాను అనమాట. జీన్స్, టీషర్ట్స్, నైట్ డ్రెస్సెస్ అవన్నీ షూటింగ్ మాత్రం పైన పెట్టాను. ఎందుకంటే అవి హైట్లో ఉన్న వాళ్ళకి అందకపోయినా నేనే తీసి పెట్టడం, లగేజ్ సర్దడం కాబట్టి కొంచెం పైనే పెట్టేశాను, ఊరికే టచ్ చేయడం ఎందుకు అనేసి. అలాగా మిడిల్లో ఒక సెల్ఫ్ పెట్టమన్నాం, కాకపోతే పెట్టలేదు. దానికి హ్యాంగర్స్ ఏమైనా పెట్టించుకుంటే బెటర్. హాఫ్ శారీస్ ఐరన్ చేసినవి లేదంటే పట్టు ఏదన్నా హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుందని చూడాలి. ఇప్పుడు టైం వచ్చేసి మాకు 4:30 ఏమైంది. అప్పటి వరకు ఇంక అన్నమే తినలేదు. ఎందుకంటే ఆ రోజు మాట్లాడుకున్నాం కదా, గుర్తుందనమాట. ఇంకొక 2 వీడియోస్ తర్వాత అయితే నెక్స్ట్ ఇంకా హోమ్ టూర్ అయితే చేస్తాము. మ్యాక్సిమం నేను చెప్పినట్టుగా ఫస్ట్కి పెడదాం అనుకుంటున్నాము. ఎలా ఉంటుందో చూడాలి. ఫస్ట్ దాన్ని బట్టి, వీడియోస్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి. నేనైతే ఇంట్లో వ్లాగ్స్ ఏం షూట్ చేయట్లేదు, ఇవన్నీ ఉన్నాయి కదా. మళ్ళీ ఆల్రెడీ ఫోన్లో స్పేస్ అయితే ఉండట్లేదు, వీటితోనే ఫుల్ అయిపోయింది కాబట్టి ఇంకా షార్ట్ వీడియోస్ పెట్టినట్టుగా డిలీట్ చేసుకుంటూ వస్తున్నాం. కొంచెం అయితే స్పేస్ అయితే వచ్చింది. ఎందుకంటే ముందే గృహప్రవేశం వీడియోస్, ఇల్లు షిఫ్టింగ్వి, సర్దేవన్నీ ఉండడం వల్ల స్పేస్ అవ్వట్లేదు. సగం వీడియో రికార్డ్ చేయడం ఎందుకు అనేసి రెగ్యులర్ వ్లాగ్స్ అయితే చేయట్లేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఫోన్ అంతా ఖాళీ చేసేసుకొని, ఎంటీ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ చేసేసామంటే ఇంకా మనకి ఈజీగా ఉంటుంది వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి. మళ్ళీ ఇవి ఉంచుకొని రెగ్యులర్ వ్లాగ్స్ షూట్ చేసుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఏదైనా ఒక ఆర్డర్లో, ఒక సీక్వెన్స్లో ఉంటే కనుక బాగుంటుంది అనేసి నేనైతే అలాగే ప్లాన్ చేసుకున్నాను, అలాగే పెట్టేస్తున్నాను. ఇంకా ముందు వచ్చే మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్ వ్లాగ్సే ఉంటాయి, చూడండి. ఇక్కడ ఏంటంటే హోమ్ టూర్ కూడా చేయమని అడుగుతారు, తప్పకుండా షూట్ చేస్తాము. మొత్తం అంతా ఇంకా క్లీన్గా సర్దేసిన తర్వాత కొన్ని తేవాల్సినవి అయితే ఉన్నాయన్నమాట ఇంట్లోకి, అవన్నీ కూడాను. అలాగే వుడ్ వర్క్ చేసిన అంటే మొత్తం టోటల్గా ఎంత అయింది, అమౌంట్ ఎవరు చేశారు అనేది కూడా క్లారిటీ వీడియో చేస్తామన్నాము. కాకపోతే అవ్వట్లేదు అనమాట, కొంచెం అర్థం చేసుకోండి. కొంచెం ఇంకా మీకే తెలుస్తుంది అనమాట ఎలా ఉంటుంది షిఫ్ట్ అయిన ఇంట్లోకి. కొన్ని మాకు ఎవరికి ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అన్నమాట. కాబట్టి కొంచెం టైం పడుతుంది, ఒక 2-3 డేస్ అయినా కొంచెం టైం తీసుకొని చేస్తాము. ఎందుకంటే ఆల్రెడీ మేము ప్రమోట్ చేసిన వీడియోస్ ఇంకా అప్లోడ్ చేయడానికి అవ్వట్లేదు అనమాట, బ్రాండ్ ప్రమోషన్స్ అవి. ఒక 2-3 డేస్లో అన్నీ సెట్ చేసుకుంటున్నాము. అన్నీ ఇంకా ఆటోమేటిక్గా 1 by 1 అన్నీ వస్తాయి. స్కెడ్యూల్ అయితే పెట్టేసుకుంటాము రెగ్యులర్గా
చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి, వెంటనే చూసేయచ్చు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన వాళ్ళందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అక్కడ మడత పెట్టినవన్నీ దీవెన మెల్లిగా తీసుకొస్తుంది. ఎంత మెల్లిగా తీసుకొచ్చినా అవి అటు ఇటు అయిపోతూనే ఉన్నాయి అనమాట. చున్నీలు జారిపోతాయి కదా, బ్లౌజెస్ చున్నీస్ అన్నీ కూడా మళ్ళీ ఒక దగ్గర అయితే సెట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ షూటింగ్ సంబంధించిన పైన పెట్టినవి. పొట్టిగా అయిపోయిన హాఫ్ సారీస్ కూడా ఇంకెవరికో ఒకరికి ఇస్తూనే ఉన్నాను, అందుకే ఎక్కువగా అయితే లేవు. ఆల్రెడీ టైట్ అయిపోయినవి కుచ్చుకునేవి ఉంటాయి కదా, చిన్నప్పుడు అయితే అప్పుడు వేసుకుంది కానీ ఇంకెక్కువ ఇప్పుడైతే వేసుకోదనమాట. కాబట్టి తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా సాఫ్ట్గా ఉండేవి, అవే తీసుకున్నాము. ఇంకా ఇక్కడ మ్యాట్ పైన వేసేసిన మాత్రం ఇవి రెగ్యులర్గా యూజ్ చేసే బట్టలు అనమాట. ఇవన్నీ మిక్స్ అయిపోయాయి అందరివి. ఇంటి దగ్గర తీసుకొచ్చిన రెగ్యులర్ ఇవి ఉంటాయి కదా, అవన్నీ కలిపి పెట్టేశారనమాట బాక్స్లో. దానివల్ల ఇప్పుడు అన్నీ సపరేట్ చేసుకొని కూర్చొని ఎవరికి వాళ్ళే తీసి మడత పెట్టేయడం వల్ల ఈజీగా అయిపోయింది. అది ఈజీగా 1 గంటకి ఎక్కువనే పట్టిందనమాట ఆ పని చేసుకోవడానికి కూడాను. ఇంకా ఎక్స్ట్రా మిగిలిన క్యారీ బ్యాగ్స్ కానీ ఈ షాపింగ్ మాల్ బ్యాగ్స్ కానీ అన్నీ తీసేసాను. అక్కడ మొత్తం బెడ్ కింద మొత్తం ఉండేవి, అవన్నీ తీసేసి మంచిగా ఉన్నాయి మాత్రం ఉంచేసుకొని ఇంకా పాలైనవన్నీ పడేసేసాను. బెడ్షీట్స్ కూడా అంతే, కొంచెం ఇదిగా ఉన్నవన్నీ తీసేసాను అనమాట. ఇంకా కొత్త బెడ్ మీదకే కొత్తవి ఒక 2 తీసుకుందామని చూస్తున్నాను. బయట తీసుకుందాము ఆన్లైన్లో తీసుకుందామని చూస్తున్నాము. ఇవన్నీ పెట్టేసిన తర్వాత మధ్యలో కాసేపు బ్రేక్ తీసేసుకొని ఇంకా అన్నం తినేసి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాము. చెప్పాను కదా ఈవినింగ్ 7:30, 8 వరకు సరిపోయింది. అప్పుడు టీ పెట్టుకొని తాగి మళ్ళీ వంట చేసుకొని తిని పడుకునేసరికి 11, 12 అయిపోయింది. అలా ఉంటుంది అనమాట. పని స్టార్ట్ చేశానంటే ఇంకా నాకు పనిలో పడితే మాత్రం ఆకలి కూడా అవ్వదన్నమాట. పని లేకపోతే ఊరికే ఆకలేస్తుంది, కానీ ఏదన్నా పని ఉంటే మాత్రం ఆ పని అయిపోయేంతవరకు అస్సలు ఆకలేయదు, ఎందుకో తెలియదు. ఏదన్నా క్లీనింగ్ పెట్టుకున్నా ఏదైనా పెట్టుకున్నా, అందులో మార్నింగ్ ఎక్కడికైనా వెళ్ళాలి త్వరగా లేవాలి అనుకున్నప్పుడు మాత్రం నైట్ అసలు నిద్ర రాదు, మార్నింగ్ మెలకువ రాదు, తలనొప్పి వస్తుంది. చాలామందికి ఇలాగే అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ నైట్ అస్సలు నిద్ర రాదు. ఎర్లీ మార్నింగ్ లేవాలనుకున్నప్పుడు ఎటైనా వెళ్ళాలి అనుకుంటే ఏదో ఒక పని ఉంటుంది, అసలు నిద్ర రాకపోవడం కారణం లేకుండా. మధ్యాహ్నం ఒక్కరోజు మాత్రం ఏం పని లేదు హాయిగా పడుకుందాం అనుకున్నప్పుడు తొందరగా నిద్ర వచ్చేస్తుంది, లేటుగా పడుకున్నా ఉన్నప్పుడు తొందరగా నిద్ర వచ్చేస్తుంది. త్వరగా పడుకోవాలన్నప్పుడేమో లేటుగా నిద్ర వస్తుంది అనమాట. హాలిడేస్ ఉన్నప్పుడు కూడా త్వరగా మెలకు వస్తుంది, స్కూల్ ఉంటేనే మెలకు రాదు. అన్నీ ఆపోజిట్లో ఇట్లా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయిపోయింది, ఫైనల్గా అయిపోయింది. కొంచెం వెయిట్ ఎక్కువగా ఉన్నవి, రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు వేసుకునేవి అయితే మొత్తం అంతా కింద పెట్టేశాను. ఇవన్నీ కూడాను కొంచెం అంచు ఉన్నవి అవన్నీ. అమ్మ వాళ్ళు ఆల్రెడీ అన్నం తినేసి వచ్చారు, ఇంకా నన్ను వెళ్ళమని పిలుస్తూ ఉందన్నమాట. తిను అని నేనే ఈ హాఫ్ సారీస్ అన్నీ సెట్ చేసిన తర్వాత వెళ్తే ఇంకా కింద కూర్చొని మడత పెట్టే ఒకటి ఉన్నాయి కదా, అవైతే అయిపోతాయని చూస్తున్నాను. మంచిగా ఉన్న బ్యాగ్స్ అన్నీ తీసా అని చెప్పాను కదా.